ఇండియాలో హైయెస్ట్ గవర్నమెంట్ పేయింగ్ జాబ్ శాలరీ ఎంతో తెలుసా? ప్రైమ్ మినిస్టర్కి ఎంత ఉంటుంది, ప్రెసిడెంట్కి ఎంత ఉంటుంది, సీఎంకి ఎంత ఉంటుంది, ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఎంత ఉంటుంది, ఐఏఎస్కి ఎంత శాలరీ ఇవ్వాలి, ప్యూన్కి ఎంత శాలరీ ఇవ్వాలి, అసలు మన దేశంలో ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలనేది డిసైడ్ చేసేది ఎవరు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరికి ఎంత శాలరీ ఉండాలి అని డిసైడ్ చేసేది పే కమిషన్. జనవరి 1, 2026 నుంచి మనకి 8th పే కమిషన్ అనేది అమలు చేశారు. పే కమిషన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఒక పరిపాలనా వ్యవస్థ. సాధారణంగా ప్రతి 10 yearsకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ యొక్క శాలరీ స్ట్రక్చర్స్ని రివ్యూ చేసి ఎగ్జామిన్ చేసి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా, శాలరీస్లో కానీ అలవెన్సెస్లో కానీ ఉన్నాయా అని చూస్తారు. ఇది చేయడానికి గల కారణం ప్రస్తుత ఇన్ఫ్లేషన్, ఎకనామిక్ కండిషన్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా కేటాయిస్తారు ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలని. అసలు ఇన్ఫ్లేషన్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎవ్రీ 10 yearsకి ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. మనకి లాస్ట్ పే కమిషన్ February 2014లో అమలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అప్పుడు కిలో కందిపప్పు 70 రూపీస్ ఉండేది, పెట్రోల్ 72 రూపీస్ ఉండేది, 10 grams గోల్డ్, తులం బంగారం దాదాపుగా 28,000 ఉండేది. కానీ అవే వస్తువులు ఇన్ఫ్లేషన్ వల్ల ఎలా పెరిగిపోయాయో చూడండి. ఇప్పుడు 2026లో కందిపప్పు కిలో 120 నుంచి 140 రూపీస్ ఉంది, పెట్రోల్ దాదాపుగా 100 నుంచి 110 రూపీస్ అయ్యింది. అదే 10 grams గోల్డ్ 28,000 నుంచి 150,000 అయ్యింది. ఇలా నిత్యావసరాలన్నీ పెరిగిపోవడం వల్ల పే కమిషన్ అనేది 1947 జనవరిలో అప్పటి చైర్పర్సన్ అయిన శ్రీ శ్రీనివాస వరదాచార్యులు గారు అమలు చేశారు. అలా ఎవ్రీ 10 to 15 yearsకి ఒక పే కమిషన్ని అమలు చేశారు. ఇప్పుడు మనం ఇండియాలో హైయెస్ట్ గవర్నమెంట్ పేయింగ్ జాబ్స్ ఏంటో చూద్దామా? ఇప్పుడు మనం 8th పే యొక్క బేసిక్ శాలరీ చూసుకున్నట్టయితే, అంటే సుమారు శాలరీ టాప్ 10లో ప్యూన్స్, అటెండర్స్, సపోర్ట్ స్టాఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు 18,000 రూపీస్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దాన్ని దాదాపుగా 51,480 రూపీస్గా చేశారు. అంటే దాదాపుగా వీటి మధ్య డిఫరెన్స్ 33,480 రూపీస్. ఇప్పుడు టాప్ 9లో లోవర్ డివిజన్ క్లర్క్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు 19,900 రూపీస్ ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు దాదాపుగా 56,914 రూపీస్గా చేశారు. అంటే దాదాపుగా 37,014 రూపీస్ని పెంచారు. ఇప్పుడు టాప్ 8లో కానిస్టేబుల్స్, స్కిల్డ్ పబ్లిక్ సర్వీసెస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు 21,700 రూపీస్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని దాదాపుగా 62,062 రూపీస్గా పెంచారు. అంటే దాదాపుగా 40,036 రూపీస్ని పెంచారు. టాప్ 7లో గ్రేడ్ డి స్టీనోగ్రాఫర్స్, జూనియర్ క్లర్క్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు 25,500 రూపీస్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎంత పెంచారంటే 72,932 రూపీస్ని పెంచారు. అంటే సుమారుగా 47,400ని పెంచారు. ఇప్పుడు టాప్ 6లో సీనియర్ క్లర్క్స్, హయ్యర్ టెక్నికల్ స్టాఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు 29,200 రూపీస్ ఉండేది. దాన్ని ఇప్పుడు 83,512 రూపీస్గా చేశారు. అంటే సుమారుగా 54,312 రూపీస్ని పెంచారు. ఇప్పుడు టాప్ 5లో సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్ బి పొజిషన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇంతకుముందు 35,400 రూపీస్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దాదాపుగా 1,01,244 రూపీస్గా చేశారు. అంటే సుమారు 65,844 రూపీస్ పెంచారు. ఇప్పుడు టాప్ 4లో సూపరింటెండెంట్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళకి 44,900 రూపీస్ ఉండేది. కానీ ఈ 8th పే కమిషన్ వచ్చిన తర్వాత దాన్ని దాదాపుగా 1,28,444 రూపీస్గా చేశారు. అంటే అప్రాక్సిమేట్గా 83,544 రూపీస్ని పెంచారు. ఇప్పుడు టాప్ 3లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, సీనియర్ సెక్షన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు 47,600 రూపీస్ ఉండేది. ఇప్పుడు దాన్ని 1,36,136 రూపీస్గా పెంచారు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ 88,536 రూపీస్. టాప్లో డిప్యూటీ సూపరింటెండెంట్స్, అకౌంట్ ఆఫీసర్స్, వీళ్ళకి ఇంతకుముందు 53,100 రూపీస్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు దాన్ని దాదాపుగా 1,51,860 రూపీస్గా చేశారు. అంటే వీటి మధ్య డిఫరెన్స్ 98,766 రూపీస్ని పెంచారు. ఇప్పుడు టాప్ 1 విషయానికి వస్తే గ్రూప్ ఏ ఆఫీసర్స్, ఎంట్రీ లెవెల్ సివిల్స్ ఉంటారు కదా, అంటే ఐఏఎస్, ఐపీఎస్, వీళ్ళకి ఇంతకుముందు 56,100 రూపీస్ ఉండేది.
కానీ దాన్ని ఇప్పుడు దాదాపుగా 1,60,446 రూపీస్గా చేశారు. అంటే సుమారుగా 1,04,346 రూపీస్ని పెంచారు. ఇవి జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనితో పాటు అడిషనల్గా 35 to 40% అలవెన్సెస్ కూడా ఇస్తారు. అలవెన్సెస్ అంటే హౌస్ రెంట్, పెట్రోల్, ఎలక్ట్రిసిటీ ఇలా కొన్ని అలవెన్సెస్ వాళ్ళకి కేటాయిస్తారు. ఈ 8th పే కమిషన్ ద్వారా కొత్తగా జాయిన్ అయ్యే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అప్పుడు 2014లో పెట్టిన బేస్ శాలరీ ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2014లో కొత్తగా జాయిన్ అయ్యే కానిస్టేబుల్స్కి దాదాపుగా 21,700 రూపీస్ శాలరీగా వచ్చేది. 2014లో అది ఒక రీజనబుల్ శాలరీ. అప్పట్లో అన్నీ తక్కువ ఖర్చులో ఉండేవి కాబట్టి అందరూ హ్యాపీగా ఫ్రీగా ఆ శాలరీ సరిపోయేది. కానీ అదే 21,700 రూపీస్ 2024లో సరిపోతాయా? సరిపోదు కదా. ఎందుకంటే అన్ని నిత్యావసరాలు పెరిగిపోవడం వల్ల 21,700 దేనికి సరిపోయేది కాదు. అందుకే కొత్తగా జాయిన్ అయ్యే ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇలానే ప్రైవేట్ జాబ్ శాలరీస్ కూడా పెంచితే బాగుంటుంది కదా. కామెంట్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.